రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం వీడియోలో రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, మహాలక్ష్మి పథకం గురించి, అభయహస్తం మనం అప్లై చేసిన పథకాల గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా రైతు బంధు అండి. రైతు బంధు 3.07 ఎకర్స్ ఉన్న వ్యక్తికి, వరంగల్ పర్సన్ కి పడ్డదండి రైతు బంధు. అతను నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ప్రూఫ్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో కూడా పెట్టడం జరుగుతుంది. 3.07 ఎకర్స్ కి అతనికి పడింది. మరి మిగతా జిల్లాలకు, వరంగల్లో పడింది, మిగతా జిల్లాలకు ఎప్పుడు పడుతుందో కూడా ఈ వీడియోలో చూసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్తే, రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుందండి. ఆల్రెడీ గవర్నర్ కూడా పేర్కొనడం జరిగింది. బ్యాంక్ మేనేజర్స్ తోటి మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామని పేర్కొనమని జరిగింది. రైతు రుణమాఫీ ఒకే దఫాలో చేస్తే ఏం లేదన్నా ఒక 50,000 కోట్లు అయితే కావాలండి. మరి ఒకే దఫాలో 2 లక్షల వరకు రుణమాఫీ క్లియర్ చేస్తుందా, లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ చేసినట్టు 25,000 దఫాలుగా చేస్తా అని చూడాలి. మాక్సిమం అయితే దఫాల వారీగా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన 7th బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ లో దీనికి సంబంధించిన అమౌంట్ ప్రవేశపెట్టి ఫిబ్రవరి 1st వీక్ లోనే దీనికి సంబంధించి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది లోక్సభ ఎలక్షన్స్ ముందు. ఇంకా నెక్స్ట్ రైతు బంధు విషయానికి వస్తే, అందరి రైతన్నలో అయోమయం. రైతు బంధు ఎవరికి పడుతుంది, ఎవరికి పడతలేదు. కొన్ని జిల్లాలలో 2 ఎకరాల లోపు పడలేదు, కొన్ని జిల్లాలలో 1 ఎకరం వాళ్ళకి పడలేదు, కొన్ని జిల్లాలలో 3 ఎకరాల వరకు కూడా పడిందండి. అంటే దీన్ని బట్టి కొన్ని జిల్లాలకి మాత్రమే, అంటే ఇప్పుడు ఒక జిల్లాకి క్యాస్ట్ వైజ్ గా వేస్తున్నారు అనుకుంటా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే, మా ఊర్లో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ కేటగిరీ కొద్దిగా వాళ్ళు లోయర్ క్యాస్ట్, వాళ్ళకు 2 వీక్స్ కిందనే పడింది 2 ఎకరాలు, వాళ్ళకు 2 వీక్స్ కిందనే పడింది. మాది బీసీనండి, మాకు వచ్చేసి 4 days కింద పడింది. దీన్ని బట్టి చూస్తే కేటగిరీ వైజ్ గా వేస్తున్నారని ఒక అపోహ అయితే ఉంది. మరి కొంతమంది ఏమంటున్నారంటే, డిస్టిక్ కి 250 మంది రూపాయలు 250 మందికి అట్లా ఇచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళకి హోల్డ్ లో పెడుతున్నారు, ఎలక్షన్స్ దృష్ట్యా మనీ లేదు, అది ఇది అంటున్నారు. సో ఏది ఏమైనా రైతు బంధు అయితే పడుతుందండి, మాక్సిమం పడుతుంది. ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అయినా మొత్తం అందరికీ రైతు బంధు అయితే ఇస్తారండి. ప్రతి ఒక్క రైతన్నకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు రైతు బంధు అయితే కన్ఫర్మ్ గా పడుతుంది. రైతన్నలు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఇంకోటి ఏంటంటే, ఏ జిల్లా రైతన్నకు ఎన్ని ఎకరాల వరకు పడింది, మీ దగ్గర ఉన్న భూమి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఎకరాలు ఉంది, ఇప్పుడు వరంగల్ వ్యక్తి ఉన్నాడు, అతనికి పడింది అనుకో, నాది వరంగల్ అన్న 2 ఎకరాల లోపు పడిందని మెసేజ్ పెట్టండి. ఆ విధంగా మెసేజ్ పెట్టడం వల్ల వేరే జిల్లాల రైతన్నకు అర్థమైపోతుంది. ఒకవేళ 2 ఎకరాలకు పర్లేదనుకో, నాకు 2 ఎకరాలు ఉంది పర్లేదంటే, నాకు పర్లేదని మెసేజ్ పెట్టండి. అప్పుడు వేరే రైతన్న కూడా పడదు కదా, అప్పుడు ఆ రైతన్న ఈ మెసేజ్ చూసి ఓకే వేరే వాళ్ళకు కూడా పడలేదు, మాకు కూడా పడుతుందని వాళ్ళు కూడా డౌట్ క్లారిఫై అనేది చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 3 ఎకరాల పైన ఉన్న వారికి పడితే, ఇప్పుడు వరంగల్ ఉన్న పర్సన్ కి పడింది, ఇప్పుడు అదే విధంగా వేరే డిస్టిక్ ఉన్న పర్సన్స్ కూడా పడితే ఓకే మాది ఈ డిస్టిక్ కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్ అన్నా మాకు పడిందని మెసేజ్ పెడితే వేరే రైతన్నలు చూసి వాళ్ళకి అర్థమవుతుంది ఓకే పడింది పడలేదని. పడ్డ వాళ్ళు మెసేజ్ చేయండి, పడని వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ అయితే ఇప్పుడు దఫాల వారిగా ఇస్తుందండి రైతు బంధు. అంటే 9,000 కోట్ల నుంచి, ఆర్బీఐ నుంచి తీసుకున్న 9,000 కోట్ల అప్పు తీసుకున్న నుంచి 2,000 కోట్లను పంచుతుంది. కాబట్టి తక్కువ మోతాదులని జిల్లాకు కొంతమందికి మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం ఒకే దఫాగా ఇవ్వడం అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫిబ్రవరిలో ఇది అప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ మోతాదులో ఉందండి. ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇచ్చే పథకం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తామని ఈ రోజు కూడా సీఎం ఎల్బీ నగర్ లో జరిగిన విజయోత్సవ సభలో పేర్కొనడం అనేది జరిగింది. సో ఎవరైతే ఉమెన్స్ మహాలక్ష్మి పథకానికి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ ఇవన్నీ అప్డేటెడ్ వేలో ఉంచుకోండి. ఎందుకంటే ఎవరైతే మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అవుతున్నారో మన విలేజ్ కి విజిలెన్స్ ఆఫీసర్ ప్లస్ పంచాయత్ సెక్రటరీ వచ్చి సెలెక్ట్ అయిన వారి యొక్క ఖాతాలను తీసుకొని వెళ్లడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా ఇవి సర్టిఫికెట్స్ అన్ని దగ్గర మాత్రం పెట్టుకోండి. నెక్స్ట్ అభయహస్తం మనం అప్లై చేసి 2 నెలలు అయిపోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా తొందరలోనే రావడం జరుగుతుంది. అంటే ఎవరెవరికి
ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి, ఎవరెవరికి మహాలక్ష్మి పథకం ఇవ్వాలి, ఎవరెవరికి సిలిండర్లు ఇవ్వాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇంకోటి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కరెంటు బిల్లు ఫిబ్రవరి నుంచి 200 యూనిట్స్ వరకు ఫ్రీగానే ఉంటుంది. జనవరి మాత్రమే మొత్తం పే చేయాలి. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్లు అనేది ఫ్రీగా ఉండడం అనేది జరుగుతుంది. హోప్స్ రైతన్నలకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. రైతు బంధు ఏ రైతన్నకు పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతన్నులకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.